తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందింది. 24 లోక్సభ ఎన్నికల్లో పరాజయం. ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ క్యాడర్లో ఒక రకమైన నిరాశ, నిస్పృహ నెలకొంది. మరోపక్క గులాబీ బాస్ ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. సార్ ఎప్పుడు బయటకు వస్తారా అంటూ క్యాడర్ చాలా ఆశగా ఎదురు చూస్తుంది. అయితే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా పేరున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 27న జరగాల్సిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని చాలా సింపుల్గా ప్లీనరీలా గడుపుకోవాలని ఎందుకు అనుకుంటుంది, ఎందుకు అసలు బీఆర్ఎస్ పార్టీ ఇంత అచేతనంగా అసలు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది అనేవి సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తలకు వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. పుష్కర కాలం ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాటు పాలనా అనుభవం, మరో 2.5 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మళ్ళీ ప్రజల్లో తనకంటూ ఒక స్థాయిని పెంచుకోకపోవడం కార్యకర్తలకు ఒక విధమైన అయోమయానికి గురి చేస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నేతల్లో నిరాశ నెలకొంది. 2024 మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ చేదు ఫలితాలని చవిచూసింది. ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. సుమారు 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతయింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం ఓటమి చెందడంతో బీఆర్ఎస్ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీకి అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. పుండు మీద కారం జల్లినట్టు ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించే సమయంలో గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీపై కామెంట్స్ చేస్తారు. అయితే కవిత కామెంట్ చేస్తే ఆ తర్వాత 2 రోజుల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మౌనంగా ఉంటే ఒక నెగిటివ్ సంకేతాలు పబ్లిక్లోకి వెళ్ళిపోతాయి. సమాధానం ఇస్తే ఆ పార్టీకి అనవసరమైన ప్రచారం వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు మదన పడుతున్నారంట. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఎందుకు అలా సింపుల్గా మమ అనిపించుకుందామని ప్లీనరీ చిన్న స్థాయిలో, అంటే ఒక కార్యకర్తల ప్రధానంగా, అంటే ఎవరైతే పార్టీకి సంబంధించి జిల్లా మండల స్థాయి నేతలు వాళ్లతోనే పని కానిచ్చాలని గులాబీ అధినేత భావిస్తున్నారట. 2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని ఎదుర్కొంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదగా నిర్వహించాలని కేసీఆర్ ఎందుకు అలా డిసైడ్ అయ్యారు? ఉద్యమకాలం నుంచే మనం చూసాం, బీఆర్ఎస్ అంటేనే జనంలో ఒక రకమైన క్రేజ్. కేసీఆర్ పెట్టే సభలకు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ప్రజలు వచ్చి ఆయన ప్రసంగాలు విని బాగా ఉత్తేజం పొందుతారు. ఒక క్రేజ్ ఉంటుంది కేసీఆర్ ప్రసంగాలకు. మళ్ళీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపి పార్టీని బలోపేతం చేసే దిశగా అలాంటి ప్రయత్నాలు చేయకుండా గతంలో చూసాం ఎన్ని సింహగర్జనలు, పొలికేకలు, పల్లె నిద్ర, అలాగే రస్తా, రైల్ రోకో, చలో ఢిల్లీ, రకరకాల పేర్లతో ధూమ్ధాం పేరుతో హంగామా చేస్తూ ప్రజలతో మమేకమై బీఆర్ఎస్ పార్టీ ప్రజలతోనే ఉండేది. అలా ఉండటం వల్లే అది చాలా ఈజీగా అధికారంలోకి రాగలిగింది, తెలంగాణ సాధించుకోగలిగింది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేత ఎందుకు కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, ప్రజాక్షేత్రంలోకి రావడం లేందుకు? ఒక అందొచ్చిన అవకాశం ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక దినోత్సవం ఉందో ఆ దినోత్సవాన్ని కూడా పబ్లిక్ మీటింగ్ కాకుండా, ప్రజలతో మమేకం కాకుండా కేవలం సింపుల్గా ఒక ప్లీనరీలా నిర్వహించాలని ఎందుకు అనుకుంటున్నారని కార్యకర్తలు మదన పడుతున్నారు. 2024 ఫిబ్రవరి 13న నల్లగొండలో జరిగిన సభలో కేసీఆర్ రైతుల కోసం తాను పోరాడతానని ప్రకటించారు. ప్రజలు ప్రతిపక్ష బాధ్యత తమకు అప్పగించారని కూడా చెప్పారు. ఈ సందర్భంగా
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోతే తానే కుర్చీ వేసుకుని అక్కడ కూర్చుని పని చేయిస్తానని రేవంత్ సర్కార్కు హెచ్చరించారు. అయితే ఆ ప్రకటనకు 2 ఏళ్లు గడిచిన కేసీఆర్ ఇంకా ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. 2025 డిసెంబర్ 21న తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామాన ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. బహిరంగ సభలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే నేను మౌనంగా ఉంటానా? అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ చేసిన ప్రకటనల తర్వాత ఇంతవరకు స్పష్టమైన కార్యాచరణ లేదు, బయటికి రావడం లేదు. ఎలాంటి ఆయన పబ్లిక్ సమావేశాల్లో, బహిరంగ సభల్లో ఏవైతే ప్రామిసులు చేశారో అవి ఏమి అమలు కావడం లేదు. స్టార్టింగ్లో అన్నారు ప్రభుత్వం ఇప్పుడే కదా వచ్చింది, కొంత సమయం ఇచ్చి నేను ఇంకా డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి దూకుతానని. 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఆయన కామ్గా ఉన్నాడు. ఎందుకు అనేది అర్థం కాక క్యాడర్ అంతా అయోమయంలో పడిపోయింది. పార్టీకి చాలా నిధులు ఉన్నాయి ఖర్చు పెట్టుకోవాలంటే, అయినా అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ యొక్క బలము ఏంటంటే ప్రజల్లో మమేకం అవ్వాలంటే భారీ బహిరంగ సభలు, ప్రజలతో కలిసి ఉద్యమాలు, వివిధ రకాలైన కార్యక్రమాలు చేయాలి. కానీ అలాంటి కార్యక్రమాలు కనీసం పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి సంబంధించిన సభ జరుపుకోవడం గురించి కూడా మల్లగుల్లాలు పడుతుంది బీఆర్ఎస్ అధిష్టానం.